నమస్తే, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. సునామీలు ఆపలేము, భూకంపాలను ఆపలేము, అసలు వచ్చే విధ్వంసాలు ఏమీ ఆపలేము. అలాగే మా మరదలను కూడా ఎవడో ఆపలేడు వీళ్ళు రాకుండా. ఏంటిది కట్టెన గొడ్లు వేసుకొని వచ్చా మిత్రవిందా బావా? కరెంట్ ఏమైనా పెట్టుకొని వచ్చావు ఏంటి? షాక్ కొడుతుంది నాకు. బావా ప్లీజ్ బావా, గుర్తు తెచ్చుకో బావా. గుర్తు తెచ్చుకోండి, కొంచెం టైం పడుతుంది. నువ్వు లైన్ లో ఉండు. ఆవిడ కూడా పిలిచిన తర్వాత ఇద్దరితో ఒకేసారి డీల్ చేస్తాను. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. నువ్వేంటి అరుంధత స్వామి పుష్పరాజ్ గడి ప్రాపర్టీ. శ్రీవల్ల చిన్న మేకప్ వేసిన బల్లిలో ఉన్నావు. మీ ప్రాబ్లమ్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మీరు ఇలాగా గెటప్స్ నాకు ఏ ప్రాబ్లం లేదు కానీ ఇందాక నుంచి నిన్న ఇట్లా చూస్తుంటే ఫీలింగ్స్ వస్తుంటాయి. ఏంటి చెప్పు మరి? ఏదన్నా ప్యాకప్ తర్వాతే మాట్లాడతాను నేను. ఇప్పుడేం మాట్లాడను. మంచి ఆటగాళ్ళు మీరు ఇవాళ దేనికి వచ్చారు ఈ గెటప్ మా గెటప్ల వల్ల కూడా నీకు ఇంకా గుర్తు రాలేదా? గుర్తు రావట్లేదు. అందుకే మన గత జన్మ ప్రేమని గుర్తు చేయడానికి మా వాళ్ళని తీసుకొచ్చాను. అటువైపు వాళ్ళు గత జన్మలు, ఇటువైపు వాళ్ళు పార్ట్ 2. వెళ్ళి తీసుకురండి. అమ్మా మా కుటుంబ సభ్యులు వచ్చండి అమ్మా. పుష్పగాడి ఫ్యామిలీ పెద్ద మనిషిలాగా ఒకడు పోజులు కొడతాడు, మంచి మంచి మనసుందంటూ ఒకడు నీతులు చెబుతాడు. అంటావా మావా, అంటావా మావా, అంటావా మావా, అంటావా మావా. మీ ఫ్యామిలీ మన ఫ్యామిలీ పుష్ప సూపర్ ఉమెన్. పోలీస్ గెటప్ చూసినప్పటి నుంచి నాకు నచ్చలేదండి బాబు. మీరు నీ మీద కేసేలేదనా ఈ గెటప్ లో చాలా బాగున్నారు. ఏంటి డైటింగ్ ఏమైనా చేస్తున్నారా? అవును, తెలిసిందా? ఆకలి ఎలా చంపుకుంటున్నారండి? నీ యాంకరింగ్ చూసాక నేనే కాదు, మొత్తం మా గ్రూప్ అందరికి కూడా నీ యాంకరింగ్ వీడియోలే పంపిస్తున్నా. యాంకరింగ్ వీడియోలు అంట, మిగతావి కాదు. నువ్వు స్టార్ట్ చేసా. సుధీర్ గారు కొత్తగా ఏం ప్రాజెక్టులు చేస్తున్నారు? ఫ్రీగుంటే కలుస్తావా కొత్త సినిమా ఒకటి చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? మిమ్మల్ని తప్ప ఎవరినైనా కలుస్తానని సీరియల్ చేస్తున్నాను. మా దేవుడు నువ్వేనయ్యా, మా కోసం పుట్టావయ్యా. ఒక నిమిషం. హలో పంతులు గారు. ఓకే. ఏంటంట? సుధీర్ పెళ్ళైందని అడిగారు. నువ్వేం చెప్పావు? అది ఒక్కడి తప్ప అన్నయ్యాను. ఏంటి సీరియల్ షూటింగ్ లో బిజీగా ఉన్నట్టున్నారు? నేను బిజీ సరే పక్కన పెట్టి, కానీ మా ప్రొడ్యూసర్ కొత్తగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. దానికి నువ్వు తప్ప అసలు ఎవరు వద్దంటున్నారు. అసలు నువ్వే పర్ఫెక్ట్ క్యారెక్టర్ అంట దానికి. ఎందుకు? ఏం క్యారెక్టర్? బలవంతం చేసే క్యారెక్టర్. అయ్యి బాబోయ్, నీకైతే నేషనల్ అవార్డు వచ్చేది అందులో. ఎందుకంటే నువ్వు ప్రత్యేకంగా యాక్టింగ్ నేర్చుకోకలేదు, ఒరిజినల్ గా చేస్తావు. ఏంట్రా ఈ ట్యూబ్ వేసుకొని తిరుగుతున్నావు? ఈ ఇండస్ట్రీ అనే మహాసముద్రంలో మునిగిపోకుండా ట్యూబ్ వేసుకుని ఇప్పని వెళ్తున్నాను బావా. గ్యాప్ రావడంలో తప్పేం లేదా? నువ్వు వెళ్ళి ఈదుకుంటా ఉండరా ఈ లోపు. అరే శాంతి, హాయ్ సుధీర్. సిగ్నేచర్ మూమెంట్ ఉండాలి కదా. సిగ్నేచర్ మూమెంట్ షోలో వెళ్ళంగానే చేద్దాం. మళ్ళీ మరి అక్కడ ఎన్నో చేసావు. నేను చూస్తున్నా మిత్రవింద అంటున్నావే, ఎక్కడ కనబడుతుంది మిత్రవింద? ఏ నాలో కనిపించట్లేదా? ఇటు చూడు, విజయ్ దేవరని కొరికాడు. ఇటు చూడు, అల్లు అర్జున్ కొరికాడు. హాయ్ సుధీర్ గారు. సారీ. హలో, ఏంటి అందరితో మాట్లాడుతున్నారు, నాతో మాట్లాడరా? నేను కమిటెడ్ వాళ్ళతో మాట్లాడండి, కొంచెం దూరంగా ఉంటా. ఓ హాయ్, మీరేంటంటే ఎంత అందంగా ఉన్నారు? అందంగా ఉండడం ఎలా? కొంచెం కూడా బోర్ కొట్టట్లేదా? నీకే పండుతున్నట్టుంది.
నువ్వు ఈ పక్క వచ్చి చెప్పుకుంటా ఉంటే నా కంటెంట్ స్పాయిల్ చేయొద్దు. అన్నా నీ షో అని నేను హెలికాప్టర్ వేసుకొని వచ్చా. హెలికాప్టర్ వేసుకో ఎక్కడ పార్క్ చేసావు? అమీర్పేట్ మెట్రో స్టేషన్ పైన. కింద ప్లేస్ లేదు కదా, ట్రాఫిక్ ఎక్కువ అని. రే దొరబాబు ఏంట్రా ఇంత హ్యాపీగా ఉన్నావు? ఏమన్నా ఒక వీరుడికి సమృద్ధి కనిపించినప్పుడే ఇక్కడ హ్యాపీనెస్ బయటకు వస్తుంది. మీరు మరీ వెర్రి పుష్పంలా మాట్లాడుతున్నారండి. నిన్న రాత్రి ఆ గుంటూరులో ఈవెంట్కి వెళ్ళి వచ్చానన్నా. ఎలా జరిగింది ఈవెంట్? ఏమో అసలు ఈవెంట్కి వెళ్ళేంత టైం ఉంటాయి కదా. ఏం చేసావు మరి? బా, నీకు తెలియనట్టు ఎన్నిసార్లు ఈవెంట్లు వచ్చలేదు. తెలియదారులు చూపించుకే. నీకు నాకు ఒక తేడా ఉందన్న, అది ఇప్పుడు చెప్పాలి అందరికి. ఏంటి? నేను దొరికా, నువ్వు దొరకలేదు, అదే తేడా. మీ ఫ్యామిలీ మెంబర్స్ మన పాత జన్మ ఇవన్నీ గుర్తు చేస్తానని చెప్పని అన్నారు కదా, వాళ్ళ పనిలో ఉండమని. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏదో నన్ను ట్యాకిల్ చేస్తారు, డీల్ చేస్తారన్నా కదా, వాళ్ళ పని మీద ఉండమని చెప్పు. వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూస్తే మీరు ఎంత షాక్ అయ్యారంటే రాబోతున్న పెర్ఫార్మెన్స్ చూస్తే ఏమవుతారో మీ ఓకే వదిలేస్తారు. ఎడారిలో కోయిలా ఏది నీ పాట తుఫానులో దీపమై మిగిలావి పూట. ఎక్స్క్యూజ్ మీ, మీరేమైనా చూసారా? అసలు చూసేలా ఉందా? నన్ను కాదండి, ఆ. ఒకడు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి పీట్ల మీద కూర్చున్నాము, తను కనిపించట్లేదు. ఎవడమ్మా అంత ధైర్యవంతుడు పేటల దాకా వచ్చాడు? వాడు ఫ్యాన్ బస్కి వచ్చాడు, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే ఇక్కడికి వచ్చానండి. చూసి గుర్తుపట్టు ఎవరున్నారు ఇక్కడ ఉన్నారు. నేను వాడిని చూడలేదండి. చూడకుండా పెళ్లి దాకా వెళ్ళావా? నాకు సిగ్గు, సో అందుకని నేను ముఖం చూడలేదు. మరి అంత సిగ్గా? ఆడి సిగ్గుపడాలిగా నీ మొహం చూసి నువ్వు చూడలేదంటున్నావు, ఎలా గుర్తుపడతావు? తను ఒకసారి నేను టచ్ చేశాను, లిప్ లాక్ కూడా జరిగింది. తర్వాత ఏమైంది? తనకి ఫుడ్ పాయిజన్ అయింది. మరి అంత ధైర్యం చేస్తే ఫుడ్ పాయిజన్. ఇప్పుడు టచ్ చేసావు కాబట్టి నీకు అతని స్పర్శ తెలుసు కాబట్టి టచ్ చేసి ఏమన్నా అంటే గుర్తుపెట్టగలవా? గుర్తుపెడతాను. సరే టచ్ చేసి చూడు. ఆడు కాబట్టి పీటల మీద వెళ్ళిపోయాడు. నేనైతే పేక మీద కాలేసి తొక్కి అక్కడే చంపేశాను. స్పర్శ రావట్లేదు. అయితే అతను కాదు మాట. నిన్ను చూస్తే మనిషి అనేవాడు ఎవరికి రాదు. వెళ్ళు. ఇంత గ్లామర్ గా ఉన్నాడంటే ఖచ్చితంగా తినే. ఒక లిప్ లాక్ పెట్టుకోవచ్చా? కావాలా కాదు, కెమెరా బయట చేస్తావా? నాకు అమ్మాయి కావాలి, నీలాంటి వాళ్ళు వద్దు. లైట్స్ ఆఫ్ ప్లీజ్. లైట్స్ ఆఫ్ పక్కన. భయ్యా ఇప్పుడు యాసిడ్ అయినా దొరుకుతుందా? కడుక్కోవాలి మూత అర్జెంట్ గా. ఎందుకు? కొంచెం బాగా ఫుడ్ పాయిజన్ అయింది. తినైతే కాదు. Thank you. ఒకసారి నేను టచ్ చేయొచ్చా? లేదు, అసలు ఈయనకి స్పర్శే రావట్లేదు. ఈయన చాలా మందిని. నువ్వు నా దగ్గరికి వస్తే ఏముండదాడా? ఏంటిది? సిక్స్ ప్యాక్ ఖచ్చితంగా తినే. నువ్వు కూర్చుంటేనే చచ్చిపోతా నేను. చచ్చిపోతున్నా అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా వీడు కాదు. అవసరం లేదు. లైట్స్ ఆఫ్ నేనే. మరి ఎవరు పడితే వాళ్ళు ఎలా రా అసలు? అన్నా నువ్వే ఇన్స్పిరేషన్ అన్నా, నా గురువు నువ్వే. దీంట్లో వస్తాడా? ఎందులో అయినా నీ కోసం కోసుకోనా? అరే వెళ్ళవా? సుధీర్ ఏంటి దొంగ నువ్వే కదా? ఏయ్! అబద్ధం చెప్పకు. నేను కాదు కానీ నీకు కావాల్సిన వాళ్ళు ఇంకా దొరకలేదు కాబట్టి ఇప్పుడు ఎలా ఏం చేయాలి చెప్పు. కొంచెం మొహం అలా పెట్టొద్దు. ఏమన్నాడు? కొంచెంసేపు మొఖాలు. ఎన్ని ఎపిసోడ్ నుంచి నీ ముఖం దగ్గర నుంచి చూస్తున్నాను నేను. సరే పోలీ, అది పేలలేదు. ఇదే పేలి. కొంతసేపు ఉండు, వాళ్ళందరూ ఆడుతూ ఉంటారు కదా, అప్పుడేమో నీకు గుర్తురా వచ్చేమో. థాంక్యూ. ఎలా నువ్వే కనిపెట్టాలి, మా దగ్గర నువ్వే దగ్గరుండి పెళ్లి చేయాలి. సరే